గత 40 రోజుల నుంచి చంద్రబాబు గారి మంత్రివర్గం, చంద్రబాబు గారి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం అమరావతి రాజధానికి మోడీ గారి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆకాశవంత పందిరి, భూదేవంత అరుపు చేసి సభ జరిగింది. సభ జరిగితే ఇంకేముంది, వరాలు కురిపించేస్తారు మోడీ గారు, రాష్ట్రానికి మంచి హైప్ క్రియేట్ చేసుకుంటారు వచ్చారు. కానీ జరిగింది ఏంటంటే ఉపన్యాసం సాంకేతికరణ తర్వాత రిక్త హస్తాలు, శూన్య హస్తాలు తోటి ఆయన ఉపన్యాసం ముగిసింది తప్ప ఈ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి, ఈ ప్రజానికానికి ఏమో లాభం జరగల. మరి ఎందుకు వర్చువల్ శంకుస్థాపన చేసేది ఏదో ఢిల్లీ నుంచి చేయొచ్చు కదా. 200 కోట్లు ఖర్చు పెట్టి వడదెబ్బకు పడిపోయారు పాపం. అక్కడ మంచినీళ్ళు దొరక్క ఆ ఎండకి నానా ఆగమైపోయారు ప్రజలందరూ కూడా. మేమేమంటామంటే, అయా మోడీ గారు, మొన్న రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయించలేదు, అంతా కూడా బీహార్ ఎన్నికలకి కేటాయించారని చెప్పారు. కానీ మీరు వందే భారత్, అమృత భారత్, రైల్వే స్టేషన్లు అవి చెప్తారేంటండి? మాకేదైనా కొత్త లైన్ ఏమైనా ఇచ్చారా? విజయవాడ టు హైదరాబాద్ ఏదైతే నేషనల్ హైవే అమ్మట మాకేమన్నా రైల్వే లైన్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే విశాఖపట్నం టు చెన్నై కోస్తా రాస్తా ఏమైనా ఇచ్చారా? ఏం మా రాష్ట్రానికి ఏం ఉపయోగం జరిగిందని ఇంత పెద్ద మీటింగ్ పెట్టారు మీరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ఎన్నికల ఓట్లు చేసుకోవటం కోసం మీటింగులు తప్ప విభజన చట్టంలో ఏముంది? కనీసం ప్రధానమంత్రి గారు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి ఒక మాట మాట్లాడలేకపోయాడు. ఏం లేదు, ఎవరు మార్చడానికి వీలు లేకుండా దీన్ని చట్టం చేస్తాననే మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకు ఈ మీటింగ్ పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారో, సొంత పార్టీ నేతలే పెద విరుస్తూ ఉన్నారో, రాష్ట్ర ప్రజానీకం కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఇంత అనుభవజ్ఞుడు తీసుకొచ్చి ఒక మాట కూడా ఆ రాష్ట్రానికి ఒక గ్రాంట్ ఇప్పించలేకపోయారు. లివర్ లింకింగ్ గురించి మాట్లాడాడు, కానీ పోలవరానికి నిధులు ఇస్తారని మాట్లాడాల. పోలవరం బాలకచర్ల గురించి ఆ ప్రస్తావనే లేదు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాటలే లేవు. ఇదంతా కూడా రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు. ఊరికి రాష్ట్ర ఖజానాకి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు షో చేసుకున్నారు తప్ప ఇంకేమీ లేదు. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. వీళ్ళు రాష్ట్రాన్ని ఏమి బాగు చేయలేరు.